నమస్కారం. ఈరోజు నేను 1945వ సంవత్సరంలో విడుదలైన స్వర్గసీమ సినిమా గురించి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓహోహో పావురమా ఈ పాట మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ పాటను పాడింది బహుముఖ ప్రజ్ఞాశాలి పాలువాయి భానుమతి. ఈ సినిమాలో అనేక మంది నటీనటుల, ఇతర కళాకారుల, దర్శకుల, సంగీత దర్శకుల, కెమెరామెన్ యొక్క ప్రజ్ఞా పాఠవాలు మనల్ని ఆశ్చర్యానందంలో ముంచెత్తుతాయి. ఇక ఈ సినిమా కథాంశానికి వస్తే, వేశ్యా వ్యామోహాన్ని గర్హిస్తూ బిఎన్ రెడ్డి 1945లో తీసినటువంటి సినిమా ఈ స్వర్గసీమ సినిమా. ఈ స్వర్గసీమ సినిమా తొలిసారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నాం ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. ఘంటసాల గాయకుడిగాను, సంగీత దర్శకుడిగాను పరిచయమైనటువంటి సినిమా కూడా ఇదే. నటిగా, గాయనిగా, నృత్యకారిణిగా భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. సినీ రచయితగా చక్రపాణి పరిచయమైనటువంటి సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో భానుమతి స్వయంగా పాడినటువంటి ఓహో పావురమా అనే పాట చాలా విజయవంతమైంది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహించింది బిఎన్ రెడ్డి గారు అని చెప్పుకున్నాం. బిఎన్ రెడ్డి అంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. నిర్మాణ బాధ్యతల్లో కూడా ఈయన పాలు పంచుకున్నారు మూలాన నారాయణ స్వామి గారితో. కథ అందించింది చక్రపాణి. ఇక ముఖ్య తారాగణం చెప్పుకోవాల్సి వస్తే భానుమతి, తర్వాత చిత్తూరు నాగయ్య, బి జయమ్మ, ముదిగొండ లింగమూర్తి, చెదలవాడ నారాయణరావు, కస్తూరి శివరావులుగా ముఖ్య తారాగణంగా చెప్పుకోవచ్చు. ఇక సంగీతం అందించిన వారు చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు మరియు బాలాంతరపు రజనీకాంతరావు. బాలాంతరపు రజనీకాంతరావు గారు ఆల్ ఇండియా రేడియోలో స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ అనేకమైన స్థానాల్లో పనిచేసి ఆయన రేడియోను సామాన్య ప్రజలకి చాలా దగ్గరగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన నాగరాజు పేరుతో ఈ సినిమాకు పాటలు మరియు సంగీతం కూడా కొంతమేరకు అందించారు. గీత రచనలో కూడా ఈయన పాలు పంచుకున్నారు సముద్రాల సీనియర్తో. నేపథ్య గానం భానుమతి, బి జయమ్మ, నాగయ్య, లింగమూర్తి, రజనీకాంతరావు, ఘంటసాల చేశారు. సంభాషణలు చక్రపాణి రాయగా ఛాయాగ్రాహకులుగా ప్రముఖ ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ట్లీ పనిచేశారు. కళ ఏకే శేఖర్ అందించగా ప్రముఖ నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్ బ్యానరుపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్ర నిడివి 1 గంట 57 నిమిషాలు. అయితే ఇక స్వర్గసీమ సినిమా కథలోనికి వస్తే, మూర్తి ఈ పాత్ర ధరించింది చిత్తూరు నాగయ్య. పెళ్ళయి హాయిగా సంసారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి. ఒక పత్రికకు సంపాదకునిగా పనిచేస్తూ సాయంకాలం తన భార్య అయిన కళ్యాణితో ఈ పాత్ర పోషించింది బి జయమ్మ. తన 2 పిల్లలతో, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడితో చక్కగా ఆనందంగా గడిపేటువంటి ఒక మంచి కుటుంబం. ఒకరోజు వారి వీధిలో నాట్యం చేసినటువంటి సుబ్బి, అదే భానుమతితో వీరికి పరిచయం ఏర్పడుతుంది. ఆమె యొక్క నాట్య కళా సంపూర్ణతను ఆనందించిన ఆయన భార్య కూడా సపోర్టు చేయగా ఒక నాటక కంపెనీకి సిఫారసు లెటర్ రాసి ఇస్తాడు. భానుమతి తండ్రి అనగా లింగమూర్తి వెళ్ళి ఆ మేనేజర్ని కలుస్తారు. ఇక్కడ మేనేజర్ పాత్రలో కస్తూరి శివరావు అద్భుతంగా నటించారు. కస్తూరి శివరావు మేనేజరు ఈ సుబ్బి యొక్క పేరును సుజాతాదేవిగా మారుస్తాడు. సుజాతాదేవిగా మారినటువంటి సుబ్బి మూర్తిని ఆకర్షిస్తుంది. ఈ సుజాతాదేవి మాయలో పడినటువంటి మూర్తి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం మొదలు పెడతాడు. ఒక నాటక ప్రదర్శనలో జరిగిన ప్రమాదంలో గాయపడిన మూర్తి కోలుకోవటానికి నెలల సమయం పడుతుందని తెలుసుకున్న సుజాతాదేవి
అతన్ని వదిల్చుకునేటువంటి ప్రయత్నంలో మూర్తి బాగోగులంతా నాటక సంస్థలో సాంఘిక నాటకాలు వేసే నరేన్ అనే వ్యక్తికి అప్పగిస్తుంది. అయితే మెల్లిమెల్లిగా మూర్తిని సుజాతాదేవి నిర్లక్ష్యం చేస్తుంది. ఒకానొక సంఘటనలో నిజమైనటువంటి ప్రేమాభిమానాలు తెలిసి వచ్చిన మూర్తి పశ్చాత్తాపంతో తన భార్యా బిడ్డలను వెతుక్కుంటూ పల్లెకి వెళ్తాడు. చివరకు తన భార్యా బిడ్డలను కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. అయితే ఆఖరి 10 నిమిషాల్లో కళ్ళు చెమర్చని వారు ఉండరు. ఇక్కడ కొన్ని విశేషాలు ప్రస్తావించవలసి ఉంది. సినిమాలో నాగయ్య కూతురు పాత్రను సినిమా దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి యొక్క కూతురు బేబీ జయలక్ష్మి పోషించింది. అలాగే నాగయ్య కొడుకు పాత్రను బిఎన్ రెడ్డి రెండవ కుమారుడు మాస్టర్ వేణు పోషించాడు. సినిమా చిత్రీకరణకు ముందు దర్శక నిర్మాతలు భానుమతికి ఒకరోజు 1941లో విడుదలైన బ్లడ్ అండ్ శాండ్ సినిమా టిక్కెట్లు బుక్ చేయించి ఆ సినిమా చూపిస్తారు. భానుమతికి అందులోని రేటా హేవర్త్ నటన ఆమెనెంతో ఆకర్షించింది. ఒక సన్నివేశంలో గిటారు వాయిస్తూ చేసిన స్పానిష్ ట్యూన్ బాగా నచ్చి స్వర్గసీమలో సుజాత వేషంలో ఆ ట్యూన్ను పాటగా రూపొందించారు. అదే ఓహోహో పావురమా. ఈ సినిమాలో 17 పాటలు ఉన్నాయి. ఏ పాట కూడా మనకు ఇది అనవసరం అని అనిపించదు. ఈ సినిమాలో పాటలకు సంగీతం అందించింది నాగయ్య మరియు ఓగిరాల రామచంద్రరావు. మొదటి పాటగా మోహిని రుక్మాంగద వీధి నాటకం చెప్పుకోవాలి. మూర్తి తన భార్య కళ్యాణితో కలిసి ఈ వీధి నాటకం చూస్తాడు. ఈ పాట పాడిన వారు వీధి నాటకంలో భానుమతి మరియు లింగమూర్తి. ఇక తరువాత మేలుకో కృష్ణ నా తరమా నిదురునాపగా అనేటువంటి పాట ముందుగా కళ్యాణ్ పాడటం మొదలుపెట్టగా తర్వాత మూర్తి కూడా ఆమెతో గొంతు కలుపుతాడు. ఇది మూర్తి దంపతుల యొక్క అన్యోన్యతను సూచించేటువంటి పాట. ఈ పాట పాడిన వారు జయమ్మ మరియు నాగయ్య. ఇక మూడవది మంచి దినము నేడే అనేటువంటి పదం. సుబ్బి తనకు అభినయంలో ఎంత ప్రావీణ్యత ఉందో నాటక సమాజం మేనేజర్కి నాట్యం చేసి చూపించేటువంటి పాట. భానుమతి చక్కగా నాట్యం చేసి తన పాట తానే పాడుకుంటుంది. లింగమూర్తి కూడా ఆమెతోటి గొంతు కలిపి పాడతాడు. ఇక 4వ పాట గృహమే కదా స్వర్గసీమ. ఒక విధంగా ఇది టైటిల్ సాంగ్ కింద అనుకోవచ్చు. మూర్తి భార్య కళ్యాణి వీణ వాయిస్తుండగా ఆమె తరువాత ఇద్దరూ కలిపి పాడినటువంటి పాట ఇది. ఈ పాట తర్వాతే అసలు కథ ఒక మలుపు తిరుగుతుంది. సుజాతాదేవి ఎంటర్ అవుతుంది. ఈ పాట పాడింది జయమ్మ నాగయ్య. సాహిత్యం అందించింది బాలాంతరపు రజనీకాంతరావు. ఇక 5వ పాట ఈనాటికి విజయవంతమైనటువంటి ఓహోహో పావురమా పాట. సుజాతాదేవి ఇంట్లో మూర్తి కొత్త నాటకం రాస్తూ ఉండగా అతనిని రెచ్చగొట్టడానికి సుజాతాదేవి పాడిన పాట. మూర్తి వ్రాస్తున్న నాటకం పేరు ఋష్యశృంగ. ఈ పేరు పెట్టడం కూడా దర్శకుని యొక్క ముందు చూపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ పాట పాడిన వారు భానుమతి, సంగీతం బాలాంతరపు రజనీకాంతరావు, సాహిత్యం కూడా ఆయనే. ఇక 6వ పాట హాయి సఖీ అనేటువంటి పాట. మూర్తి సుజాత కలిసి వాళ్ళ ఇంట్లో సుజాతాదేవి ఇంట్లో పాడినటువంటి పాట. ఈ పాట పాడింది నాగయ్య, సాహిత్యం బాలాంతరపు రజనీకాంతరావు. ఇక తర్వాత 7వ పాట ఎవని రాకకై ఎదురు చూచెదో అనేటువంటి పాట పాడిన వారు రజనీకాంతరావు, బాలాంతరపు. సంగీతం బాలాంతరపు రజనీకాంతరావు, సాహిత్యం కూడా బాలాంతరపు రజనీకాంతరావు. ఇక జయమ్మ పాడిన పాట రారా రాధా మనోరమణ అనే పాట చెప్పుకోదగింది. ఇక జయమ్మ పాడిన మరొక పాట జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద అనేటువంటి పాట.
అనారోగ్యంతో ఉండి తండ్రిపై బెంగపెట్టుకున్న కూతురును నిద్రపుచ్చటానికి తల్లి కళ్యాణి ఎంతో వేదనతో పాడినటువంటి పాట ఇది. సాహిత్యం అన్నమయ్య. ఇక తరువాత ఓహో తపోధన అని మూర్తి రాసినటువంటి ఋష్యశృంగ నాటకంలోని పాట భానుమతి పాడుతుంది. దీనికి సంగీతం నిర్వహించింది బాలాంతరపు రజనీకాంతరావు. సాహిత్యం కూడా బాలాంతరపు రజనీకాంతరావు. ఈ పాటలో భానుమతి, నాగయ్య కనిపిస్తారు. ఇక మధుర వెన్నెల రేయి మల్లెపూల తెప్పగట్టి అనేటువంటి పాట సుజాతాదేవి ఇంటి వద్ద సుజాతాదేవి మరియు మూర్తి పాడినటువంటి పాట. ఇది ఘంటసాల వెంకటేశ్వరరావు మొదటిసారిగా పాడిన పాట. అరెహా లే ఎన్నెల ఎర్రజమ్మ మూర్తిని కాదని రాయించిన కొత్త నాటక ప్రదర్శనలో గాజుల పిల్ల పాత్రలో సుజాతాదేవి పాడినటువంటి పాట. భానుమతి పాడినటువంటి ఈ పాట చెప్పుకోదగింది. ఇక మొత్తానికి ఆద్యంతము స్వర్గసీమ సినిమా ఆసక్తికరంగా తిలగించదగినటువంటి సినిమాగా పేర్కొనవచ్చు. స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో మనకి అడుగడుగునా తెలుస్తూ ఉంటుంది. చివరకు మూర్తి కూతురు కొడుకులతో చెప్పించినటువంటి చిన్న డైలాగులు కూడా ఎంతో అర్థవంతంగా ఉంటాయి. కథను మలుపులు తిప్పటానికి కూడా ఆ చిన్నపిల్లల మాటలు కారకంగా ఉంటాయి. అంత చక్కగా బాలనటులను కూడా వినియోగించుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా యూట్యూబ్లో చక్కటి ప్రింట్తో అందుబాటులో ఉంది కాబట్టి అందరూ ఒకసారి కుటుంబంతో సహా చూసి ఆనందించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.